భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నారంటూ గత ఏడాది కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. షోయబ్ పాకిస్తానీ మోడల్ అయేషా ఉమర్తో సంబంధాలు పెట్టుకున్నట్లు, అదే వారి విడాకులకు కారణమని పుట్టగొడుగుల్లా అనేక కథనాలు వచ్చాయి. పైగా సానియా పాకిస్తాన్లో కన్నా ఇండియాలోనే ఎక్కువగా ఉండడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరేది. కాలక్రమేణా ఆ పుకార్లు తగ్గినప్పటికీ దీనిపై వీరిద్దరూ నోరు మెదపలేదు. తాజాగా ఈ జోడీ వైవాహిక జీవితం మరోసారి తెరమీదకొచ్చింది. విడాకులు, వివాహానికి సంబంధించిన ఒక ఆసక్తికర పోస్ట్ను సానియా మిర్జా తన ఇన్స్టా స్టోరీలో పంచుకున్నారు. దీంతో వీరి విడాకుల ప్రస్తావన మరోసారి ఊపందుకుంది. వివాహం కష్టం, విడాకులు తీసుకోవడం కష్టం. మీ కష్టమైన మార్గాన్ని ఎంచుకోండి అంటూ సొంత నిర్ణయాలు తీసుకునేలా పాఠకులను ప్రేరేపించడానికి ఉద్దేశించబడిన ఈ పోస్టుపై నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది. వీరిద్దరి విడాకుల వ్యవహారం ఓ కొలుక్కొచ్చిందని, రేపో మాపో మేమిద్దరం విడిపోయామంటూ ఈ జోడీ ప్రకటన చేస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ పోస్టుతో సానియా మిర్జా, షోయబ్ మాలిక్ విడాకుల వ్యవహారం మరోసారి రెండు దేశాల్లోనూ చర్చకు దారితీస్తోంది. ఈ మధ్యనే వీళ్ళిద్దరూ కలిసి తమ కుమారుడు ఇజాన్ పుట్టినరోజును జరుపుకున్నారు. ఇంతలోనే ఏమైందో కానీ సానియా మరోసారి సోషల్ మీడియాలో బోరుమనడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తీసుకుంటే తీసుకోండి, లేదంటే ఏడవండి, మాకేంటి గోలా అంటూ కొందరు నెటిజన్లు ఈ జోడీ విడాకుల కథనాలపై పెదవి విరుస్తున్నారు.